హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ప్రియుడు కోసం భర్తని పాముతో చంపించింది ఒక భార్య. దీనిపై మీరేమంటారు? ఏ పాము? ఈ పామేనా? ఈ బుసలు కొట్టే పామే. విషం పెట్టి చంపింది చూశారు, ఊరేసి చంపింది చూశారు, ముక్కలు కోసి మిక్సీలో వేసి పచ్చడి చేసింది కూడా చూశారు, కుక్కర్లో మళ్ళీ 400 అడుగు నుంచి తోసేసింది చూశారు. చాలా వెరైటీ ఇది. అవన్నీ అయిపోయింది, డ్రమ్ములు కూడా అయిపోయినాయి. ఇప్పుడు హార్పిక్ కూడా ఒక్కోటి గుర్తు చేసుకుంటున్నాను. హార్పిక్ అయిపోయింది, ఇప్పుడు పాము. జాగ్రత్త అయ్యా. అదే హార్పిక్ అనింది, ఇంగ్లీష్లోనేగా చెప్పింది. అందుకని అయిపోయింది, మాట్లాడా. హార్పిక్లు అయిపోయినాయి, అన్ని గురించి మాట్లాడాను. ఈరోజు మనం స్పెషల్గా మాట్లాడుకోవాలంటే పాముల గురించి మాట్లాడుకోవాలి. ప్రియుడు భర్త ఎక్కడ? ఇప్పుడు వీళ్ళంతా ఎట్లా తయారయ్యారంటే ప్లాన్లు ఎలా చంపాలి అని. అంటే దాంట్లో మీకు ఒక అర్థమైన పాయింట్ తెలుసుకున్నారా? పాము కాటేసి నా భర్త చనిపోయాడు అని చెప్పేసి పిచ్చిది చేద్దామనుకుంది. కానీ దేవుడు కర్మ రూపంలో ఎక్కడో ఒక చోట దొరికేలా చేస్తారు. ఇంకా ఏముందయ్యా, ఇప్పుడు పాము పోయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? నీ మొందా కాదు, కరెంట్ షాక్. కరెంట్ షాక్తో కూడా చంపే రోజులు కూడా భర్తల్ని వస్తుందని చెప్పేసి నోట్ దిస్ పాయింట్. నేను ఇంకా ఏం చెప్పాలయ్యా, అన్నీ చెప్పుకుంటూనే వస్తున్నాం. ఈడ హార్పిక్ అయిపోయింది, విషం అయిపోయింది, కుక్కర్ అయిపోయింది, మిక్సీ అయిపోయింది, పచ్చళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏముంది? కరెంట్ షాకు. ఏదో ఒక వైర్ తీసేసి ఆడ ఏంది ఐడియా ఇచ్చేది? నేను చెప్తున్నాను, ముందునే చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానని అది కూడా చెప్పబోతున్నాను. మీరు కరెంట్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక వైర్ కట్ చేసి స్విచ్ అయిపో అని చెప్పంగానే వాడు ముట్టుకుంటాడు. పాపం ప్రేమతో అలా పట్టుకోగానే ఐస్ అయిపోతాడు. అలా వేస్తారు, అలా షాక్ కొట్టి వస్తాడు. కొత్తగా ఐడియాలు ఇవ్వట్లేదమ్మా. ఇంకా పాములు అన్నీ అయిపోయినాయి, ఇంకా కరెంటుది కూడా ఉంది. దీనివల్ల మీరు ఫస్టే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు జాగ్రత్తలు చెప్పడం కూడా తప్పేనా? ముందు జాగ్రత్తలు చెప్తున్నా నేను. అవును, వద్దు. మొన్నటికి మొన్న మనం మాట్లాడుకున్నాము, ఎన్నో కోట్లు, 100 కోట్లు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అతి దారుణంగా చంపేశారు. ఇన్సూరెన్స్ కట్టినా భయమే, కట్టకున్నా పాపం మా డబ్బు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఇట్లా చేస్తుంటే వీళ్ళు ప్లాన్ల మీద ప్లాన్లు, మర్డర్ల మీద మర్డర్లు చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఏంటి, పాములు దగ్గరకు వచ్చారంటే ఇంకా మిగిలి ఉండేది అదొక్కటే. ఆ కరెంటు షాక్ వల్ల కూడా చాలామంది జాగ్రత్తగా ఉండండి అమ్మా. నేను జాగ్రత్త చెప్తున్నానయ్యా. మీరు మీ ప్రాణాలు బాగుండాలి అంటే నేనేం చెప్తున్నాను, మీరు కరెంటు దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని మీరు స్విచ్లు వేయండి. గీజర్లు ఉంటాయి కదా, మెయిన్ అదే గీజర్ దగ్గర అక్కడ కట్ చేస్తే అయిపోయింది. అక్కడ కూడా మీరు చెక్ చేసుకొని చూసుకొని జాగ్రత్తగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి. ఇక్కడ ఇన్సూరెన్స్లు కట్టినా చస్తున్నారు, కట్టకున్నా చంపేస్తున్నారు. కట్టే ఏమో డబ్బుల కోసం చంపేస్తున్నారు, కట్టకుంటే ప్రియుడు కోసం, లవర్ కోసం ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసా? త్యాగాలంటే ఇట్లా ఉండాలి మామూలు. నువ్వు నేర్చుకుంటావా? నువ్వు కూడా నేర్చుకుంటావా? నీకు కూడా ఉందిలే ముందు ముసళ్ళ పండగ. కానీ ప్లాన్స్ అప్పుడు సినిమా నా తమ్ముళ్ళకి, నా అన్నలకి ప్రాణాలు కాపాడే బాధ్యత. ఒక వీడియో చెప్తున్నా నేను. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే 3 నాళ్ళ ముచ్చట. పెళ్ళి ఏం కొత్తగా పెళ్లి చేసుకొని ఉండే ఆడ సచ్చి కొత్త పెళ్లి కూతురు ఏమన్నా చేసుకోవడానికి ఏమీ లేదు. కొత్త పెళ్లి కూతురు ఎవ్వరు లేరు ఈ భూమి మీద. అంతా అయిపోయిన తర్వాత సిగ్గు. ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పాను, సిగ్గుపడటము, తల దించుకోవడము. ఫస్ట్ అప్పుడు కాలంలో, పాతకాలంలో మీరు పెళ్లి చూపులు అనేది చూసే ఉంటారు. ఎంత మంచిగా పెళ్లి చూపులు, అప్పుడు చేసుకున్న పెళ్ళిళ్ళు ఇప్పుడు వరకు నిలబడ్డాయి. ఇప్పుడు చేసుకున్న పెళ్ళిళ్ళు 3 నెలలు, 6 నెలలు,
లేదా సంవత్సరం. మీ ఆయుష్ ఎవరన్నా పెళ్ళి చేసుకున్నారంటే మీ ఆయుష్ సంవత్సరం ఉంటే గ్రేట్. ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. చంపేస్తారు. మీకు పాపము ఉన్న దాంట్లో నా భార్య పిల్లల్ని సాక్కోవాలి, సమాజంలో పేరు తెచ్చుకోవాలని మీరు పాకులాడుతున్నారు అక్కడ. వీళ్ళు ఇక్కడ అట్లా కాదు. ఎవరో డబ్బున్నోడు దొరుకుతాడు, వాడిని లవర్గా మెయింటైన్ చేస్తుంది, పాముల్ని తెస్తుంది, కాటేస్తుంది, చంపేస్తుంది. నా భర్త చనిపోయాడని లబోదిబోమని తలకాయ కొట్టుకొని ఎంత నటిస్తారు. మామూలుగా నటించడం కాదు. ఎన్ని ఉన్నాయి కొండల దగ్గర తీసుకోపోయి తోసేయడము. ఇంకా ఏం మిగిలింది? ఇంకా ఇండ్లల్లో హార్పిక్ యాసిడ్ బాటిల్స్ బాత్రూమ్లు కడుక్కోవడానికి కూడా తీసుకొని రావాలంటే జనాలు భయపడుతున్నారు. ఒక వీడియో చూసా నేను. ఫోన్ చేసి ఏమండి హార్పిక్ తీసుకొని రండి అంటే వద్దే సర్ఫేస్ కడుగు అని చెప్తాడు భర్త. అంటే అంత భయపడిపోతున్నారు జనాలు. ఇంట్లో ఏం పెట్టుకోవాలన్నా కానీ భయపడిపోతున్నారు. సమాజము, నేను చెప్తూనే ఉన్నానయ్యా, నోట్ చేసుకోండి. ఎందుకు మీరు నన్ను అట్లా విసిగిస్తారు? బ్రహ్మం గారు చెప్పినట్టే రానివ్వండి. ఇంకా కొన్ని రోజుల తర్వాత అప్పుడు చూడకుండానే ఎక్కడో మడ్డలు చేసి పడేస్తారు. ఇప్పుడు జనాల్లోనే చంపుకునే రోజులు వస్తాయి, ఒకళ్ళకొకళ్ళు పొడుచుకునే రోజులు వస్తాయి. చూస్తూ ఉండండి మీరు. నేను చెప్పింది నిజం కాకపోతే ఈరోజు ఏం వారం? సోమవారం. ఎంత భక్తి నాకు శివుడు అంటే. అలాంటి ప్రపంచాన్నేలే శివుడే అంత మూడో కన్ను తెరిచాడంటే మొత్తం ప్రపంచం మొత్తం నాశనము. ఇంకా ఏంటి? ఎక్కడ మారుతారు? ఇంకా కొంతమంది ఆయన దగ్గర ఉంది ఏంది అంటే ఏమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు తెస్తాడు, ఒక 10,000 15,000 జీతం తెస్తాడు, ఇంత రెంట్ కట్టుకుంటాడు. పాపం ఏదో కష్టపడి నా ఫ్యామిలీ నా భార్య అని ఎంత నమ్ముతున్నారో అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏంటి తెలుసా? లవర్ అనేది, ప్రియుడు అనేది ఒక్కరు సరిపోట్లా. 4 లేకపోతే 5 10 ఎంతమందినైనా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందేంది? ఒకటి చెప్పాలంటే ఒక ఆడపిల్లగా అసహ్యం వేస్తుంది నాకు. డబ్బు పిచ్చి, మదం ఎక్కి కొట్టుకొని వస్తున్నారు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే కామాంధుల్లాగా తయారవుతున్నారు. అప్పుడు ఆ మగవాళ్ళు వాడు కామాంధుడు అది ఇది అంటే మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కానీ అందరికి చెప్పనమ్మా, 50% మంచోళ్ళు ఉంటారు, 50% మగవాళ్ళు ఆడవాళ్ళు 50% వరకే నేను చెప్తాను. ఈ 50% ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా సమాజము. ఒక ఫోన్ ఆన్ చేయంగానే బ్రేకింగ్ న్యూస్, ఒక టీవీ పెట్టంగానే బ్రేకింగ్ న్యూస్. అన్నీ చావులే చూస్తున్నారు కదా. కొత్తగా పెళ్ళయి 3 నెలలు ఉన్నా కానీ భర్తను చంపేస్తున్నారు. ఎందుకు పెళ్లి చేసుకుంటారయ్యా మీరు? అందరు హిమాలయాలకు వెళ్ళిపోదాం పదండి, ఆడ తపస్సు చేసుకుంటూ కొన్ని రోజులైనా బతకొచ్చు. ఎందుకు అన్ని అవసరమా? లాస్ట్ పాముల వరకు కూడా వచ్చారు అంటే నెక్స్ట్ ఏం చెప్తున్నాను, కరెంటు దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. మెయిన్ గీజర్, ప్రతి ఒక్క ఇంట్లో బాత్రూంలో గీజర్ ఉంటుంది, అదే మెయిన్. అక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నేను ఐడియాలు ఇవ్వట్లేదు. మీ ప్రాణాలు కాపాడుకోండి. హీటర్ పెడతారు కదా, ఆ హీటర్ వైర్ కూడా కట్ చేసి నీళ్లు కాగాయా లేదా నా పిచ్చోడు పోయి చేయి పెడితే ఆడనే ఉంటాడు. ఇంకా మళ్ళీ చెయ్యి ఎట్లా లేస్తుంది? అంతే. నా భర్త చనిపోయాడో అని చెప్పేసి లబోదిబో తల కొట్టుకొని నేలకేసి కొట్టుకొని వాయమ్మో అని అందరినీ పిలుస్తుంది. ఆడ పాపం మహాతల్లి చంపింది ఎవరికి తెలుసు అయ్యా? ఆ దేవుడు ఎలాగో అలాగో పట్టుకుంటున్నాడు. దేవుడు దొరికిపోతున్నారు. ప్లాన్లు ఏంది? తొక్కలో ప్లాన్లు. ఎక్కడైనా సరే ఇంత క్లూ ఉన్నా కానీ దొరికేస్తున్నారు. కానీ ఏంటి ఇవి శిక్షలు? మేధావులు అయిపోయారయ్యా. ఇంతకుముందు మగవాళ్ళు మేధావులు అనుకున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు మేధావులు అయిపోయారు. వాళ్ళ మెదడు ఎట్లా షార్ప్గా పనిచేస్తుందో తెలుసా? ఎలా చంపితే బాగుంటుంది? వేసింది ప్లాను, తెచ్చింది పాము, వేసింది కాటు, చచ్చాడు, పైకి పరలోకానికి పోయాడు. ఇలా జరగబట్టి, ఇలాంటి పాపాలు, ఇలాంటి నేరాలు, ఇలాంటి ఘోరాలు జరగబట్టే వర్షం పడుతుంది. అక్కడ మబ్బులు పడుతున్నాయి, సచ్చి వర్షం రావట్లేదు. ఎందుకు వస్తాయి అని అడుగుతున్నా నేను. వర్షాలు ఇంత తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం చంపేస్తున్నారు, ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇన్ని పాపాలు చేస్తుంటే దేవుడు
ఎక్కడ ఊరుకుంటాడు చెప్పండి? మొగోళ్ళని చంపే లేడీస్కి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రం వజ్రంతోనే కొయ్యాలని ఒక సామెత మీరందరూ చదివే ఉంటారు, వినే ఉంటారు, చూసే ఉంటారు, చాలామంది నోట్లో వినే ఉంటారు. కానీ ఎవరు పట్టించుకోరు. మనం కూడా రివర్స్ అలాగే అయిపోతే మగవాళ్ళు అదే అదే వస్తుంది రోజు. ఆ జనరేషన్ ఇప్పుడు చూడు. అందుకే చెప్తున్నా కదా, ఆడవాళ్ళకి చట్టాలు సపోర్ట్ చేయడం వల్లనే ఈ మగవాళ్ళని లేపేస్తున్నారు. అందుకే నేను రావాలి, మీకు కూడా కరెక్ట్గా చట్టాలు రావాలయ్యా, మీకు సపోర్ట్ చేయాలి. మాట్లాడుకోండి. కావాలని అంటున్నా, నేను మగవాళ్ళకే సపోర్ట్ చేస్తున్నా కదా. ఎందుకంటే నేను మీకే సపోర్ట్ చేస్తున్నా. మీ ప్రాణాలు బాగుండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, నిండు నూరేళ్ళు దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడు. కానీ ఎక్కడయ్యా, పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఆ నిండు నూరేళ్ళు ఖతం అయిపోయాయి అంతే.